తెలంగాణ అమరవీరులకు జోహార్. తెలంగాణ ఫోటో వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత వివిధ జిల్లాల నుండి నాయకులు అదేవిధంగా ఫోటోగ్రాఫర్లు కొన్ని సందేహాలు సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తున్నారు. వాటన్నిటికీ కూడా నేను వ్యవస్థాపక అధ్యక్షునిగా వారి సందేహాలకు వివరణ ఇస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ 10 జిల్లాల నుండి మాకు గత 6 సంవత్సరాల నుండి సహకరించిన ఫోటోగ్రాఫర్ సోదరులందరికీ కూడా మీకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే తెలంగాణ అసోసియేషన్ యొక్క ఎన్నికల విధి విధానాలు తయారు చేసే ముందు తెలంగాణ 10 జిల్లాల ఫోటోగ్రాఫర్ల జిల్లా అధ్యక్షులని కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి జిల్లా నాయకులు ఎన్నుకోబడినారు కాబట్టి గ్రామ స్థాయి వారి నుండి మండల స్థాయి నుండి కూడా జిల్లా స్థాయి వరకు కూడా మీ అభిప్రాయం ఒకటే అనే ఉద్దేశంతో వారిని ఈ ఎన్నికల విధి విధానాలు తయారు చేసే కార్యక్రమంలో భాగస్వాములు చేసేసి వారి సలహాలు, వివిధ సంఘాల సలహాలు, రాష్ట్ర అసోసియేషన్ ప్రతినిధుల సలహాలు, అందరినీ జోనల్ కమిటీ మెంబర్ అయినటువంటి వారి సలహాలు తీసుకొని ఈ విధి విధానాలు తయారు చేయడం జరిగింది. సోదరులారా, మీరందరూ గమనించండి. ఇది ఏదో ఎన్నికల ప్రక్రియ అంటే కేవలం ఈ ఎవరో వ్యక్తిగత అవసరాల కోసము వ్యక్తిగత పదవుల కోసము దీన్ని నిర్వహించడం లేదు. మన తెలంగాణ ఫోటోగ్రాఫర్ల సంక్షేమం కోసం, అదేవిధంగా తెలంగాణ ఫోటోగ్రాఫర్ల అభివృద్ధి కోసం వారందరినీ కూడా 10 జిల్లాల ఫోటోగ్రాఫర్లు కూడా విధిగా వాళ్ళని కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా ఉండాలని జూలై 5 వరకు కూడా వారికి కూడా ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. జూలై 5 వరకు మీరందరూ కూడా 2500 సభ్యత్వం తీసుకొని మీరు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా మీరందరూ మీ విధిగా సభ్యత్వాలు తీసుకొని పాల్గొనాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నా కూడా మీ జిల్లా అధ్యక్షులను సంప్రదించి, ఎందుకొరకంటే వాళ్ళు సమక్షంలోనే ఈ నిర్ణయాలు వాళ్ళ సలహాల మేరకే తీసుకోవడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా జిల్లా అధ్యక్షులని వివరణ కోరండి. వారు మీ సందేహాలకు పూర్తిగా సమాధానం ఇస్తారు. లేని పక్షంలో నాకు చేయండి, నేను కూడా మీకు సలహాలు, సూచనలు ఏ విధంగా జరిగిందని దాని గురించి కూడా పూర్తిగా వివరణ ఇస్తాను. దానికి మీరందరూ కూడా సహకరించి మన తెలంగాణ రాష్ట్ర ఫోటో వీడియోగ్రాఫర్ల సంక్షేమాన్ని ఎన్నికల్లో మీరు కూడా భాగస్వాములై కొత్త రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటుకు మీరు కూడా దోహదపడి మీరందరూ కూడా సహకరించి మన అసోసియేషన్ని, మన తెలంగాణ ప్రతిష్టను గౌరవపరిచే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ.